హాయ్ ఫ్రెండ్స్, జ్యోతిరెడ్డి సెవెన్ ఛానల్ చూస్తున్న వారందరికీ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు బాగున్నారా? ఈరోజు మన వ్లాగ్లో వచ్చేసి మునక్కాడలు పులుసు అన్నమాట. దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తా చూడండి. మునక్కాడలు చూడండి, మునక్కాయలు బాగున్నాయి, ఫ్రెష్గా అనమాట. లేత తెచ్చుకున్నాం ఇప్పుడే. టమోటాలు 3, ఒక ఆనియన్ కావాలన్నమాట. మునక్కాయలన్నీ మొత్తం కట్ చేసుకుందాము. టమోటాస్, ఆనియన్స్ కూడా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా నేను చూపించే విధంగా కట్ చేసుకోండి. సన్నగా కట్ చేయండి, ఆనియన్ కానీ టమోటా కానీ. మీలో ఎంతమందికి మునక్కాడల పులుసు అంటే కామెంట్ చేయండి. మన ఛానల్ నచ్చితే లైక్ కూడా చేయండి. చూడండి, మునక్కాయలన్నీ ఈ విధంగా మొత్తం కట్ చేసి వాటర్లో వేసుకోవటం వల్ల 10 నిమిషాలు మునక్కాయ అనేది కొంచెము రస ఎక్కడం అంటే కొంచెం ఉప్పుకుతుంది అనమాట. మామూలు కోసేటప్పుడు వాడిపోయినట్టు ఉంటుంది కదా, ఇలా కోయడం వల్ల బాగా వాటర్లో ఉండటం వల్ల బాగుంటుంది. చూడండి, మునక్కాయకి మొత్తం తోలంతా ఒలుచుకొని అలా వాటర్లో 10 మినిట్స్ వేసి అన్నీ ఇక్కడ పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తే ఇప్పుడు ఒక కడాయి తీసుకుందాము. అది కొంచెం వేడి చేసుకోవాలన్నమాట. స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు 3 స్పూన్లు నూనె వేసుకుంటున్నాను నేను. మునక్కాడకి సరిపోయేంత పులుసులోకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది మునక్కాయల పులుసు కాబట్టి. సింపుల్ రెసిపీ అండి మునక్కాడల పులుసు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, బాగుంటుంది టేస్టీగా. నేను చేసే ప్రాసెస్లో చేయండి. ఇట్లా ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేయాలన్నమాట. అవి ఇట్లా చిటపిట ఆలాడేటప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం. అవి బాగా అట్లా కొంచెం ఎగినప్పుడు శనగపప్పు ఉంటుంది కదా, శనగ బేడలు అంటారు. ఇవి కొంచెం ఒక పిరికెడు వేయాలా, పిరికెడుకి కొంచెం ఎక్కువనే వేసుకోవాలా. ఎందుకంటే మునక్కాడ పులుసు కొంచెం చిక్కగా రావడానికి, టేస్టీగా రావడానికి ఇవే ఇంపార్టెంట్ అనమాట. శనగ బేడలు ఒక పిరికెడు నిండా వేసుకోవాలి. అలా మొత్తం దాంట్లోనూ శనగ బేడలన్నీ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు మనము వేయించాలన్నమాట ఆయిల్లో. చూడండి, మొత్తం అలా ఇప్పుడు పర్ఫెక్ట్గా వేగాయి కదా, ఇలా వేగాలన్నమాట. మనం ఆనియన్స్ ముందే కట్ చేసి పెట్టుకున్నాం కదా సన్నగా, అవి కూడా ఇందులో ఆయిల్లో వేసేసుకుందాము. ఆయిల్లో వేసేసి ఒకసారి అలా కలిపెట్టేద్దాము. బాగా శుభ్రంగా కలిపెట్టేసుకుంటే కొంచెము అట్లా ఒక రవ్వ ఆనియన్ అనేది కొంచెం పచ్చిగా అట్లా మారి వేరే కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. ఒక్క రవ్వ మారితే చాలా దండిగా అవసరం లేదు. చూడండి, ఇలానే కలిపెడుతూ ఉండాలా. మునక్కాడల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. మునక్కాడలు, టమోటా కట్ చేసుకున్నాం కదా, అవి కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాము. అలా ఆనియన్ కొంచెం వేగిన తర్వాత యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపట్లో సాల్ట్ కొంచెం, అంటే నేను మునక్కాడలకు ఇప్పుడు ఓన్లీ జస్ట్ మునక్కాడకు సరిపోయేట్టుగా సాల్ట్ వేసుకుంటున్నాను అనమాట. పులుసుకు మళ్ళీ తర్వాత వేసుకుంటాను, కొంచెమే వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ గరిటె తీసుకొని ఇలా కలబెట్టాలన్నమాట మొత్తము. చూడండి, అప్పుడు మునక్కాడలకు మనం వేసిన టమోటా, ఆనియన్స్కి మాత్రమే నేను సాల్ట్ వేసాను అనమాట. పులుసుకు కొంచెం గ్రేవీకి మళ్ళీ తర్వాత వేస్తా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇక్కడ, ఎందుకంటే పచ్చివాసన పోవాలి కాబట్టి ఇందులోనే వేసి 1 నిమిషం అలా మనము కలబెట్టేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చూడండి, మొత్తం ఇలా గెరట తీసుకొని పచ్చివాసన మొత్తం పోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, కొంచెం టమోటా, మునక్కాయ కూడా కొంచెం ఆయిల్లో అలా ఫ్రై అయినట్టు కొంచెం మగ్గినట్టు ఉండాలన్నమాట. చూడండి, బాగా ఇట్లా మగ్గిన తర్వాత బాగా ఇలా గెరట తీసుకొని కలిపెడుతూనే ఉండాలి. ఇలా కలిపెట్టేసిన తర్వాత మనం వాటర్ వేయాలన్నమాట. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఎక్కడ నేను మసాలా వేయలేదు. ఇప్పుడు జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం సాల్ట్ వేసి అన్నీ మనం వాటర్ వేసామన్నమాట. ఒక 20 నిమిషాలు ఇలా వాటర్లో ఉడకనియాలన్నమాట. తర్వాత మసాలా వేసే చూపిస్తాం. మూత పెట్టి ఒక 20 నిమిషాలు ఉడికిచ్చేసుకుందాం. చూడండి, 20 నిమిషాలు పర్ఫెక్ట్గా ఉడికించుకున్నాం కదా మనము. ఇప్పుడు మనం మసాలాలు యాడ్ చేసుకోవాలన్నమాట. మునక్కాయలో వేయాల్సిన మసాలాలు ఇలా 20 నిమిషాలు ఇలా ఉడకటం వల్ల దీనికి కావాల్సిన ఫ్లేవర్ అంతా పడుతుందన్నమాట. ఇప్పుడు మసాలాలు వేయాలా, ఇది మెయిన్ అనమాట. కొబ్బరి, ఎండుమిరపకాయలు వచ్చేసి కొంచెం ఆయిల్లో అలా ఫ్రై చేసి మిక్సీ పట్టేసుకొని పొడి వేసుకోవాలా. ఇది మనము చూడండి, ఇప్పుడు వేసుకోవటం వల్ల బాగా ఇప్పుడు ఓన్లీ జస్ట్ ఆల్రెడీ మునక్కాయ ఉడికిపోయింటుంది కాబట్టి ఇప్పుడు గ్రేవీకి ఈక్వల్గా ఉంటుందన్నమాట మునక్కాడలకు. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలా. కొబ్బరి పొడి,
ఎండు మిరపకాయలు కొబ్బరి మిక్సీకి వేసుకుంటాం కదా, ఆ పొడి ధనియాల పొడి ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాం అనమాట. మీకు ఇష్టమైతే గరం మసాలా వేసుకోవచ్చు, మాకు నచ్చదు కాబట్టి స్కిప్ చేసేసాము. మీరు కావాలంటే వేసుకోండి. అంతా ఇలా కలిపెట్టేసి ఒక 20 నిమిషాలు మనం ఉడికిచ్చేసేసుకుందాము. ఇప్పుడు కొంచెము సాల్ట్ వేసుకోవాలన్నమాట మనము, ఎందుకంటే అప్పుడు మునక్కాడలకి వేసుకున్నాం కదా, ఇప్పుడు పులుసుకు ఆ గ్రేవీకి సరిపోయేట్టుగా కొంచెం వేసుకోవాలన్నమాట, దండిగా లేదు. కొంచెం వేసేసుకొని ఇంకా మూత పెట్టేసి ఒక 20 నిమిషాలు ఉడికిచ్చేద్దాం. చూడండి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది 20 మినిట్స్ కల్లా. వావ్, చూడండి ఈ మాత్రం పులుసు ఉంటే సరిపోతుందన్నమాట, మనం రైస్లో కలుపుకోవడానికి బాగుంటుంది. చూడండి గ్రేవీ కూడా చిక్కబడింది, మనకు మునక్కాయ కూడా కరెక్ట్గా ఉడికింది. ఇప్పుడైతే మనకు బాగుంటుందన్నమాట. ఇక్కడ నేను చెప్పే విధంగా మసాలాలు తర్వాత యాడ్ చేసుకుంటే టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. చూడండి బాగుంది కదా, మునక్కాయ పర్ఫెక్ట్గా ఉడికింది. చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఒక్కసారి ట్రై చేయండి నేను చేసే విధంగా మునక్కాడల పులుసు. మళ్ళీ మళ్ళీ చేయాలంటారు. మన ఛానల్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. నేను ఎప్పుడు వేసినా కూడా మీకు వీడియో వచ్చేస్తుందన్నమాట. అంతే ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ వచ్చేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. మునక్కాడల పులుసు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి. జ్యోతిరెడ్డి 7 ఛానల్ చూస్తున్న వారందరికీ బాయ్.